ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులుగా ఉన్నవారి వేళ్ళన్నీ కూడా ఇప్పుడు ఆ శక్తి వైపే చూపిస్తున్నాయా? ఆ శక్తి అతి త్వరలోనే ఈ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇంతకీ ఆ శక్తి ఎవరు? కీలక నిందితుల వేళ్ళన్నీ ఆ శక్తి వైపే ఎందుకు చూపిస్తున్నాయి? ఆ శక్తికి తాడేపల్లి ప్యాలెస్కి లింక్ ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా భట్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితులందరూ కూడా ఇప్పుడు వాళ్ళ వేళ్ళన్నీ ఒక శక్తి వైపు చూపిస్తున్నాయని, ఆ శక్తి అతి త్వరలో అరెస్ట్ అవ్వడం ఖాయమని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అసలు ఈ మద్యం కుంభకోణం ఏదో సీరియల్ లాగా సాగుతోంది చెప్పాలండి. దీనికి ఒక ముగింపు ఎప్పుడు పడుతుందా అని ప్రతి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. శక్తి ఇంకా ఏ శక్తి ఉందండి? ఒకటే శక్తి ఉంది, తాడేపల్లిలో ఉండే శక్తే ఆ శక్తి. ఓకే, ఇంకా అంతకు మించి బిగ్ బాస్ అన్నా శక్తి అన్నా మీరు ఎవరన్నా, అంటే తాడేపల్లి ప్యాలెస్లో ఉండేటువంటి ఆ శక్తే మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు అంటారా? ఖచ్చితంగా, అందులో ఎవరికీ సందేహం లేదు. ప్రజలకే లేదు, ఇంకా మీకు నాకు ఎందుకు సందేహం? ఓకే, కాబట్టి ఇప్పుడు మీరు గోవిందప్ప బాలాజీ తీసుకున్నా, కృష్ణమోహన్ రెడ్డి తీసుకున్నా, కశిరెడ్డి రాజు తీసుకున్నా, లేదు ఇంకొకరు ఎవరు మన ధనంజయ రెడ్డిని తీసుకున్నా, విజయసాయి రెడ్డిని తీసుకున్నా, అంటే విజయసాయి రెడ్డి ఇప్పుడు లేరు కదండి అంటారేమో. అంటే ఆద్యుడు ఆయన తెలివిగా పక్కకి తప్పుకున్నాడు. ఆ రోజే 3 నెలల్లోనే 3 మీటింగ్స్ తర్వాత ఆయన ఎలా తప్పుకోవాలో తెలివిగా తప్పుకున్నాడు. అంటే ఎంత లబ్ధి పొందారు, ఎంత లబ్ధి పొందలేదు మనకు తెలియదు, కానీ లబ్ధి పొందిన వాళ్ళందరిలోనూ ఈ 4 ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా ధనంజయ రెడ్డి, ఆ సార్ని కలవండి. ఏ సారు? ధనంజయ రెడ్డి అంత గొప్ప సార్ ఏంటి అంటే సజ్జలకు కూడా అంత లేదు సే అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇవాళ సజ్జల ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారంటే, ఓ పక్క రేపొద్దున జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతారు, మరో పక్క ధనంజయ రెడ్డి జైల్లో ఉంటారు, కృష్ణమోహన్ రెడ్డి ఉంటారు, గోవిందప్ప బాలాజీ ఉంటారు, తర్వాత కసిరెడ్డి ఉంటారు. సో ఇంకా అంతా ఆయనదే కదా రాజ్యం. ఇవాళ నక్కని తొక్కింది ఎవరు? మన సజ్జల. వీళ్ళందరూ కూడా అంత పవర్ పెట్టుకుని ఒక్కొక్కళ్ళు మళ్ళా వచ్చి చేరి ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఈయనెవడు మన కృష్ణమోహన్ రెడ్డి అయితే విఆర్ఎస్ తీసుకున్నాడు, ఓఎస్డీగా విజయమ్మ గారి దగ్గర చేశారు, మళ్ళీ ఈయనకు ఓఎస్డీగా వచ్చారు, ఈయన ఆర్థిక లావాదేవీలు చూశారు. అంటే ఈ ముడుపులన్నీ కూడా అసలు నిర్ణయించేది ఎవరు? గోవిందప్ప బాలాజీ. ఏ కంపెనీలు ఎంతెంత ఇవ్వాలి, ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి. ఇప్పుడు మీకు ఇవాళ 12% అంటే 12% ఇది ఏడాది పాటు ఉండదు మీకు. ఒక నెల తర్వాత పర్సంటేజ్ పెరుగుతుంది మీకు. మీరు 20% ఇవ్వాల్సి రావచ్చు, మీరు ఇవ్వనంటే ఇంకొకటికి ఇస్తాడు. సో ఈ పర్సంటేజీలు ఎవరు వసూలు చేస్తారు? మీకు తెలుసు, రాజ్ కసిరెడ్డి ద్వారా ఒక అనూష అనే అమ్మాయి సాయంకాలానికి మొత్తం లెక్కలు తెలుస్తుంది. ఆ లెక్కలన్నీ ఎవరి దగ్గర నుంచి వస్తాయి? మళ్ళీ ఈ ధనంజయ రెడ్డికి వెళ్తాయి. ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి చెప్తాడు, కృష్ణమోహన్ రెడ్డి వెళ్ళి ముడుపులు వసూలు చేసుకుని తను కొంచెం ఉంచుకుని మిగతాది పంపిణీ చేస్తాడు. ఆ పంపిణీ ధనంజయ రెడ్డికి వెళ్తుంది. ధనంజయ రెడ్డి దాన్ని ఆ బాసో ఎవరో ఆ బిగ్ బాసో లేదో శక్తికి పంపిస్తాడు. వీళ్ళు ఈ మీటింగ్స్ అన్ని హైదరాబాద్లో పెట్టుకుని, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ముడుపులు ఇక్కడ కలెక్ట్ చేసుకుని డిస్టిలరీస్ దగ్గర నుంచి ఈ ముడుపులు తన కారులో తీసుకెళ్లేవాడు. అంటే సెక్యూరిటీ, చెక్ పోస్ట్ దగ్గర సెక్యూరిటీ ఏం చేస్తుంది? ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే కేసీఆర్కి ఎంత లింక్ ఉంది దీంట్లో? ఓకే, మీరు ఆ పాయింట్ కూడా తీసుకోవాలి. అందుకే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అంటే అంత ప్రేమ చూపిస్తాడా అంటే ఈ ముడుపుల్లో కొంత పర్సంటేజీ కేసీఆర్కి వెళ్ళిందా? ఇది ఈ పాయింట్ మీద కూడా పోలీసులో సిట్టో, ఈడీనో, సిబిఐయో దృష్టి పెట్టాలి. లేకపోతే ఇంత ప్రేమ ఎందుకు వీళ్ళిద్దరికి? ఆఖరికి మొన్న కూడా పొగిడారు కదా కేసీఆర్ ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. మొన్న కూడా చంద్రబాబు నాయుడిని తిట్టారు కదా. ఎందుకంటే పర్సంటేజ్లు వస్తున్నాయి కాబట్టి, ఇద్దరికి లావాదేవీలు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఈ లెక్కలంతా కూడా ఇప్పుడు అంటే తాడేపల్లి ప్యాలెస్లో ఉండేటువంటి శక్తే మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు అంటూ మీరు చెప్తున్నారు. అలాగే ఈ కేసులో కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో వారు గనక ఆ శక్తి పేరు చెప్తే
ఆ శక్తి వీరిని ఏం చేస్తుందో అనేటువంటి భయం వాళ్ళలో ఉంది, అందుకే వీరు అప్రూవర్గా మారట్లేదు అనేటువంటి వార్తలు కొన్ని చూసాం. మళ్ళీ అలాగే ఇదే కీలకమైనటువంటి నిందితులు వాళ్ళ వేళ్ళన్నీ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ఆ శక్తి వైపే చూపిస్తున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి, దేన్ని నమ్మాలి, దేంట్లో వాస్తవం? మీకు కసిరెడ్డి క్లియర్గా చెప్పాడు కదా, నేను ఇప్పుడు ఆ వ్యక్తి పేరు బయట పెడితే అది నాకు చివరి రోజు అవుతుంది. అంటే నేను ఆ పేరు ఉచ్చరిస్తేనే నాకు చివరి రోజు అవుతుంది. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. మరి అంత భయం ఉన్న వాళ్ళు వాళ్ళ వేళ్ళన్నీ ఆ ప్యాలెస్ వైపు చూపించేటువంటి అవకాశం ఉంటుందంటారా? భయం ఉన్నా తప్పదు కదా. ఇప్పుడు మిమ్మల్ని కూర్చోపెట్టి ఇంట్రాగేట్ చేస్తూ మీ ముందు ఆధారాలు పెట్టినప్పుడు మౌనం అర్ధాంగీకారమేగా. ఇప్పుడు మీరు నోటితో చెప్పకపోవచ్చు, చేత్తో రాసిస్తారుగా, అది ఇంకా వ్యాలిడ్ కదా. అంటే రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో అతను మొదటగా ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని తర్వాత అతనే అంగీకరించలేదని, అసలు ఇది నేను ఇచ్చిన వాంగ్మూలమే కాదు అంటూ ఆయన ఆ వాంగ్మూలం విషయంలో యూటర్న్ చేసుకున్నాడు అనేటువంటి వార్తలు మనం చూసాం. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి వీళ్ళందరూ కూడా ఫస్ట్ అసలు మాకు సంబంధం లేదు, నెంబర్ 1 స్టేట్మెంట్. నెంబర్ 2 అసలు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు, మాకు సంబంధం ఏంటి, ఓకే నీకు సంబంధం లేదు, మేము ఎవరితోటి మాట్లాడలేదు, ఇదిగో మాట్లాడాము ఎవిడెన్స్లో. తర్వాత అసలు మాకు ఈ ముడుపుల గురించి తెలియదు, సరే ఈ ఆస్తులు ఎలా కొన్నావు, ఇది ఎక్కడెక్కడ కొన్నారు మీరు, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది నీ కొడుకుకి పెట్టుబడి ఎలా పెట్టావు. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి అయినా ధనంజయ రెడ్డి అయినా మరో గోవింద బాలాజీ అయినా ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఆ డబ్బులు తీసుకున్నారు. అది బెంగళూరులో 1000 కోట్ల పెట్టుబడి రియల్ ఎస్టేట్లోనో ఇందులోనో పెట్టారు. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఈ డబ్బులు? ఏమయ్యా ఇప్పుడు తెల్లారి నువ్వు కోటీశ్వరుడు అయిపోయావు అనుకో ఒక రోజులోనే, నెక్స్ట్ డే అందరికీ డౌట్ వస్తుందా, నువ్వు BMW వస్తావు. నిన్నటి వరకు కృష్ణ ఒక మామూలు కారులో వచ్చాడు, ఇవాళ ఏంటి BMW ఎక్కడి నుంచి వచ్చింది, రాత్రికి రాత్రి ఎలా మారిపోయిందన్న సందేహం వస్తుంది. ఆ సందేహం ఎక్కడికి వెళ్తుందో ఒక IT డిపార్ట్మెంట్కి ఎవడో చెప్తాడు నాలాంటి వాడు. అంటే ఇట్లా జరుగుతుందని వాళ్ళు ఎంక్వైరీ మొదలు పెడతారు. అట్లా వీళ్ళందరూ కూడా నిన్నటి వరకు ఒక మామూలు ప్రభుత్వ ఉద్యోగులు. సరేనయ్యా వాళ్ళకి ఎంత జీతం వస్తుంది నెలకి, ఓ 2 లక్షలు వస్తుందా అనుకుందాం, వాళ్ళ పొజిషన్స్ని బట్టి ఓ 1.5 2 లక్షలు జీతం వస్తుంది. సరే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు నువ్వు పనిచేస్తావు, పనిచేసాక ఎంత మిగులుతుంది నీ దగ్గర, ట్యాక్సులు పోను ఓ 2 కోట్లు మిగులుతుంది, లేకపోతే 3 కోట్లు అనుకుందాం. అంతకు మించి నీ దగ్గర ఉండే అవకాశం లేదు కదా, అది కూడా ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ కాబట్టి. ఓకే, అసలు ఈ మద్యం కుంభకోణంలో కీలక నిందితులకి అలాగే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి ఆసక్తికి ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటి? రాజ్ కసిరెడ్డి మొత్తం అంతా అతని వ్యవహారం చూసుకున్నాడు. అదే అందుకే కదా రాజ్ కసిరెడ్డి పేరు చెప్పింది ఎవరు, ఫస్ట్ విజయసాయి రెడ్డి, తర్వాత ధనంజయ రెడ్డి ఏమైంది, ఎవరు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎవడైనా ఫస్ట్ ధనంజయ రెడ్డిని కలవాలి. ధనంజయ రెడ్డి అపాయింట్మెంట్ కోసం గంటలు వెయిట్ చేయాలి. ధనంజయ రెడ్డి మొత్తం అంతా డిసైడ్ చేస్తాడు ఎట్లా చేయాలి ఏంటి, ఈ డిస్టిలరీస్ తోటి ఎట్లా ఒప్పందాలు చేసుకోవాలి. సో వీళ్ళందరూ ఒకటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, దాంతో పాటుగా ఆ ప్రధాన శక్తి ఎవరైతే ఉన్నారో ఆ శక్తికి వీరు అత్యంత ఆప్తులు, సన్నిహితులు, ఇక బంధువులు, అన్ని రకాలుగా. అంటే ఫస్ట్ నుంచి కూడా వీళ్ళందరూ వాళ్ళ కుటుంబంతో కలిసి ఉన్నారు. ఇప్పుడు అందుకనే వాళ్ళ కుటుంబాన్ని కలుస్తాడో లేదో జగన్మోహన్ రెడ్డి తెలియదు, కానీ వీళ్ళతో నిత్యం టచ్ లోనే ఉండేవాడు అనేది విషయం తెలుస్తోంది మనకి. అదే విధంగా ఇప్పుడు అసలు ఎవరు విజయసాయి రెడ్డి బయటకు వెళ్ళిపోవటానికి రీజన్ కూడా వీళ్ళందరూ కలిసి అతను బయటికి పంపించారా, అందులో సజ్జల హ్యాండ్ కూడా ఉందా, ముడుపుల వ్యవహారంలో తేడా వచ్చిందా, లేదు అల్లుడిని కాపాడుకోవడానికి వెళ్ళిపోయాడా, ఇన్ని సమస్యలు ఇన్ని సందేహాలు అందరికీ వచ్చాయి. సో ఈ నలుగురు కూడా ఎవడి పార్ట్ వాడు చాలా పకడ్బందీగా నిర్వహించారు. గోవిందప్ప బాలాజీ పర్సంటేజ్లు నిర్వహించాడు ఆయన. ఇగో నువ్వు ఇంత ఇవ్వాలి ఈ నెల ఇంత ఇస్తావు, నెక్స్ట్ మంత్ నుంచి కాదు దీన్ని పెంచాలి 20%, అవంతా కూడా చూసింది గోవిందప్ప బాలాజీ. సో ఈ నలుగురు కూడా 4 స్తంభాల్లాగా జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ స్కామ్లో ఉపయోగపడ్డారు. అంటే లిక్కర్ స్కామ్లో అంటే ఇప్పుడు ఎస్పీవై రెడ్డికి సంబంధించి శ్రీధర్ రెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కడిని ఎట్లా లింకులు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం తీసేసుకుని, ఎస్పీవై రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ బెవరేజెస్ అవంతా తీసేసుకుని వీళ్ళు లిక్కర్ తయారు చేయడంలో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా బుర్ర పెట్టారు అక్కడ. ఓకే, అంతిమ లబ్ధిదారు కూడా అరెస్ట్ అవడం ఖాయమంటారా? అవ్వాలండి, ఇప్పటికే లేటు, ఎందుకు డిలే అవుతుందో అందరూ ఎదురు చూస్తున్నారు. మనం 12వ తారీఖు అన్నాం కాబట్టి 12వ తారీఖు కోసం వెయిట్ చేస్తున్నారా?
ఏం జరుగుతుంది అనేది చూడాలి. అందుకే ఆయన నన్ను అరెస్ట్ చేస్తారు, నా మీద అక్రమ కేసులు పెడుతున్నారు, నేను అరెస్ట్ అవుతానని ఆయనే చెప్పుకుంటున్నాడు, సజ్జలు కూడా చెప్తున్నారు. కాబట్టి అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం తప్పు చేశారో. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒకడు అంటాడు, ఇంకొకటి ఎవరో ఇంకోటో చెప్తారు. మేము చాలా అంటే పవిత్రులం, మాకు అసలు ఏమీ తెలియదు, మేము చాలా అమాయకులం, మేము అసలు ఎటువంటి తప్పు చేయలేదని వీళ్ళే చెప్తారు. కాబట్టి వీటన్నింటికి తెరపడే రోజు వస్తుందండి. కానీ ఒకటి ఎందుకు డిలే అవుతుందంటే మనం చెప్పాల్సింది మొత్తం అంతా ఎవిడెన్స్లు పెట్టుకుని ఒకసారి జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళాక పాత కేసులు తిరగదోడతారు, ఆ బెయిలు రద్దు అవుతుంది, ఈ కొత్త కేసులో మళ్ళీ ఇప్పట్లో బయటికి రాకుండా ఉండేలాగా చూస్తారు. అది ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.